క్రీడా ప్రాంగణాలు తెలంగాణ రాష్ట్రంలో గ్రామానికి ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. పల్లెలలో ఉండే యువకులు అదేవిధంగా చిన్నారులకు క్రీడలపైన ఆసక్తి కల్పించడానికి కొన్ని వేలు వెచ్చించి ఇక్కడ క్రీడా ప్రాంగణాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు పల్లె ప్రకృతి వనాలు కూడా గ్రామాలలో ఏర్పాటు చేయడం జరిగింది. క్రీడా ప్రాంగణాలు లక్ష్యాల కోసం లక్షలు వెచ్చించి క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తే ఆ లక్ష్యం నీరారిపోతుందని మనం చెప్పుకోవచ్చు. ఎక్కడ ఈ క్రీడా ప్రాంగణం చూసినా ఆ క్రీడా ప్రాంగణాలు మొత్తం తుప్పుపట్టిపోతున్నాయి మన తెలంగాణ రాష్ట్రంలో. అదేవిధంగా మన భూపాలపల్లి జిల్లాలోని మంత్రి నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే అక్కడ బోర్డు మాత్రమే కనిపిస్తుంది. అక్కడ పరికరాలు మాత్రం పిల్లలు వాడుకునే పరికరాలు, యువకులు ఆటకు సంబంధించిన పరికరాలకు మాత్రం అక్కడ కనిపించడం లేదు. అక్కడ బోర్డు క్రీడా ప్రాంగణాల బోర్డు అక్కడ పెట్టి వాటి నిధులు కాజేసి చేయడం జరిగింది అని మనం చెప్పుకోవచ్చు. అక్కడ బోర్డు మాత్రమే కనపడుతుంది, దానికి సంబంధించిన పరికరాలు ఏ ఒక్కటి కూడా కనిపించదు. అదేవిధంగా పల్లె ప్రకృతి వనాలు కూడా అక్కడ బోర్డు మాత్రమే కనిపిస్తుంది, లోపల ఒక్క మొక్క కూడా కనిపించదు. అన్ని పిచ్చి మొక్కలే ఉండడం జరుగుతుంది. ఇంత జరుగుతున్నా కూడా అధికారుల నిర్లక్ష్యం, ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం, ఇంత జరుగుతున్నా కూడా ఏ ఒక్క అధికారి ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం చాలా బాధాకరమని, అదేవిధంగా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కొట్టండి, నన్ను ఆదరించండి అని తెలియజేసుకుంటూ మేము థ్యాంక్ యూ. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కొట్టండి. థ్యాంక్ యూ.